మండలికనిలో గత 2.5 సంవత్సరాలుగా ఇష్టం ఉన్నటువంటి రీతిలో రాత్రిపూట కట్టడాలను చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేటువంటి విధంగా కూల్చివేతల పర్వం నడుస్తూ ఉన్నది. ఈ యొక్క కూల్చివేతలతో నష్టపోయేటువంటి వాళ్లకు ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ మక్కర్ సింగ్ వాళ్లకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ నిన్న రాత్రి సంపత్ చిరు వ్యాపారం చేసుకొని ఇక్కడ వాళ్ళ పట్టా భూమిలో 2014లో ఇక్కడ కట్టడాన్ని నిర్మాణం చేసుకున్నాడు. పూర్తి అనుమతులు ఉన్నాయి. దాన్ని ఆ మధ్య కాలంలో మున్సిపాలిటీ వాళ్ళు కూల్చేస్తున్నారు అంటే స్టే కూడా తెచ్చుకున్నాడు. మరి ఆ స్టే వెకేషన్ కాలేదు. సింగరేణి వాళ్ళు కూల్చింది కాదు. మరి ఈ ప్రభుత్వ పరంగా మున్సిపల్ వాళ్ళు కూల్చింది కాదు. ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదని చుట్టూన్న కట్టడాలను కూల్చేసారు. సరే, ఆ విధంగా కూల్చివేసిన సందర్భంలో ఇక్కడ ఈ యొక్క సంపదకు సంబంధించింది ఇలా పట్టా భూమి కాబట్టి ఆ రోజు కూల్చివేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ రాత్రి వీళ్ళ దుకాణం వీళ్ళు నడుపుకుంటూ ఉన్నారు. ఈ స్టే అట్లే ఉన్నది, ఈ కట్టడం అట్లే ఉన్నది. రాత్రి దొంగల్లాగా వచ్చి కూల్చేస్తూ ఉన్నారు. ఈ గతంలో కూల్చేసిందే తప్పు అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. ఇక కూల్చేయమా అని చెప్పేసి ఎమ్మెల్యే ఉన్న ఎలక్షన్స్ అప్పుడే మేము ఇక ఎక్కడ కూడా కూల్చేది లేదు, ఎవరికి కూడా నష్టం చేసేది లేదని ఎమ్మెల్యే ప్రకటన చేసిండు. మరి ఎలక్షన్లప్పుడు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయాక ఒక మాటనా? రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ దీని మీద సమాధానం చెప్పాలి. పట్టా భూమిలో కట్టుకున్న సంపత్ కట్టడాన్ని ఎందుకు కూల్చుతున్నావు? అసలు ఎవరు కూల్చడానికి వచ్చారు? కూల్చిన వాళ్ళ మీద మరి ఇలా అక్రమంగా కూల్చేటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలని నువ్వే డిమాండ్ చేయాలి. లేని పక్షంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి కూల్చివేతలను ఖండిస్తూ ఇలా సంపత్ కుమార్ కుటుంబానికి అండగా ఇలా మేమందరం కూడా రావడం జరిగింది. వారికి అండగా ఉంటాం. ఇలా వాళ్లకు ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబము ఇలా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. కట్టుకున్నటువంటి కట్టడాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ప్రాణభయం ఉన్న వాళ్ళకు ఆస్తికి రక్షణ లేకుండా పోయింది. ఇలా వాళ్ళ ఆస్తికి రక్షణ కల్పించాలి, వాళ్ళకి ఇలా భద్రత కల్పించాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ ఎన్నికలప్పుడు నాకు ఓటేస్తే నేను ఒక మార్పు తెస్తా, మీ అందరి ప్రాణాలను కాపాడుతా, మీ అందరిని రక్షించుకుంటా అని ఏడ్చినావు. ఇవాళ ఆ రోజు నువ్వు ఏడ్చితే ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు అందరినీ కూడా నువ్వు ఏడిపిస్తున్నావు. ఇదేనా పద్ధతి రాజకీయం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఎన్నికలప్పుడు నువ్వు ఏడుస్తావు, గెలిచిన తర్వాత ప్రజలను ఏడిపిస్తావా? ఏం చేశారు వీళ్ళు? ఏం పాపం చేశారు? వాళ్ళ సొంతంగా కష్టపడి వీళ్ళ నిర్మాణం చేసుకుంటే దాన్ని కూల్చేస్తావా? నువ్వు వాళ్లకు రక్షణగా ఉండవా? నువ్వు అధికారం ఎమ్మెల్యేగా ఉండి ఇదేనా? తప్పకుండా నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, గెలిపించినటువంటి ఓటర్ల మీద ప్రేమ ఉంటే ఈ యొక్క కట్టడం మీద ఎటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు చేసినా దానికి రక్షణగా నువ్వే ఉండాలి, ఈ కట్టడానికి కాపాడాలి, ఈ కుటుంబానికి అండగా ఉండాలని ఇలా మేము డిమాండ్ చేస్తాము. రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా బాధాకరము. వాళ్ళకి వాళ్ళ పేరు మీద పట్టా ఉండి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు గోదావరిఖండ్లో స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళకు అంటే వాళ్ళ పంపకాల్లో వాటల్లో భాగంగా ఇల్లు వాళ్ళకు వచ్చింది. వీళ్ళు దీనికి ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నది. అయితే రాత్రి వచ్చి ఎవరో తెలియని వ్యక్తులు అంటే జేసీబీకి దానికి ఒక నెంబర్ ఉండదు, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, వచ్చి వాళ్ళు కూలగొడితే వాళ్ళు ఎవరు కూలగొట్టినంటే వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు. ఇటు సింగరేణి మాట్లాడట్లేదు, ఇటు మున్సిపాలిటీ మాట్లాడట్లేదు, ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా స్పందించట్లేదు. అంటే అసలు ఎవరు కూలగొడుతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ గోదావరిఖండ్లో ఎప్పుడు ఏ ఇల్లు ఎప్పుడు కూలగొడతారు, దాంట్లో సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. అంతా కూడా దీనికి బాధ్యత వహించాలి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గంలో నీటి తెలవకుండా, మున్సిపాలిటీ తెలవకుండా, సింగరేణి తెలవకుండా ఎవరో అనామకులు వచ్చి ఇక్కడ కూలబెడతానంటే, కూల్చివేస్తానంటే అసలు మీరు ఏం చేస్తున్నారు? సింగరేణి ఏం చేస్తుంది? మున్సిపాలిటీ ఏం చేస్తుంది? మీరు ముగ్గురు మాట్లాడుకోవడం అంటే వాళ్ళు వచ్చి మీకు మాట్లాడితే
వాళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆస్తిలో పంపకంగా వచ్చినటువంటి ఆస్తి, ఎందుకంటే ఈ సింగరేణి వాళ్ళు ప్రొద్దున కూడా వచ్చి ఇది మా పరిధి కాదమ్మా మేము కూలగొట్టలేదని చెప్పిండ్రు. మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? స్పందించాలి, తప్పకుండా స్పందించాలని కోరుకుంటున్నాము. లేకుండా మాత్రం తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో తప్పకుండా మేము స్పందించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఎవరి సంబంధం లేకుండా ఎవడో అనామకుడు కూలగొడతాడంటే మాత్రం ఇది నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళకు మేము నిజంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న వచ్చినటువంటి ఆ జేసీపీ ఎవరిది, వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఇవాళ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు మీకు సబ్మిట్ చేస్తారు. ఆ వీడియోల ఆధారంగా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరు పంపిరనేది బయటపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించాలి, వీరికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఇక్కడ ఏం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా మరి కోడికంటి చంద్ర గారి నాయకత్వంలో మేము తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తాము. దీనిపైన కొట్లాడతామని చెప్పి తీవ్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మధ్యలో మెజర్మెంట్ తీసుకున్నారు. ఫస్ట్ మన బ్యాక్ ఇక్కడ వరకు తీసుకున్నట్టు తీసుకున్నాం సార్. మనం అటు కూడా తీసుకున్నాము. సరే అన్నారు. ముందర వరకు మీకు ఏం టచ్ చేయకుండా మీరు అక్కడ వరకే బాబు ఇటే రోజు సరే అన్నారు. మున్సిపల్ ఆఫీస్ మేడమే చెప్పింది ఇక్కడ వరకే తీసుకొని ఇక్కడ గోడ పెట్టుకోమంటే ఆ రోజే పెట్టుకున్నాం గోడ. ఇప్పుడు సింగరేణి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫోటో వీడియో తీసుకొని కానిస్టేబుల్ పంపించారు. వీడియో ఇస్తాం, మాకు సంబంధం లేదు, మేము కాదని అన్నారు. నిన్న ఎవరో ఇద్దరు పర్సన్స్ బండి నెంబర్ లేదు, ఏం లేదు. జేసీబీలు వస్తే కూడా దానికి కూడా నెంబర్ ప్లేట్స్ లేవు. ఏం లేదు. మిమ్మల్ని ఎవరు పంపిండ్రు అనేది వాళ్ళే చెప్తలేరు. ఇంటిపై జేసీబీల మీద జేసీబీ డ్రైవర్ల మీద కంప్లైంట్ చేయాలి ఫస్ట్. వాళ్ళు ఎవరు వాటిపైన కఠినమైన వేయాలి. జేసీబీ డ్రైవర్లు రాత్రి ఎన్ని గంటలకు రా? 9:30 దాకా. జేసీబీల మీద నలుగురు డ్రైవర్ల మీద వాటర్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.